నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో మరలా ఇప్పుడు వేరే కోర్టుకి అయితే వాయిదా అయితే జరుగుతుంది. విచారణ కూడా వాయిదా జరిగిందంట. సో ఇప్పుడైనా సరే ఈ విచారణ జరిగిద్దా లేకపోతే జరగదా? ఎందుకంటే ఇప్పుడైనా సీఎం పదవిలో ఉన్నాడు. ఇప్పుడైనా సక్రమంగా విచారణ జరిగిద్దంటారా? సక్రమంగా విచారణ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వార్తల్లో వింటున్న అంశం ఏంటంటే, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కోర్టులను కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది అక్కడక్కడ వినిపిస్తున్న మాట. బట్ అది వినడానికి డైజెస్ట్ చేసుకోవడం కూడా కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అత్యున్నతమైన ఎస్టేట్ అది. 4 ఎస్టేట్స్లో ఫస్ట్ ఎస్టేట్ జ్యుడిషియరీగా ఓకే, అత్యున్నతమైన స్థానం కల్పించింది భారత రాజ్యాంగం కానీ భారత ప్రభుత్వం కానీ. సో దాన్ని కూడా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే దాని మీద కొంతమంది అపోహ లేదంటే వాస్తవాలు అనేది మనకు పూర్తి స్థాయిలో దాన్ని చర్చించే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. అయితే ఇది ఓటుకు నోటు వ్యవహారం చాలా ఏళ్ళుగా నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కావాలని ఇరికించారు అనేది. ఎందుకు అనంటే ఎమ్మెల్యేలను కొనవడము, లేదంటే వాళ్ళని బతిమాలుకోవడము, లేదంటే మా పార్టీలోకి వస్తే నీకు ఇన్ని కోట్లు ఇస్తే వస్తామని అనడము, లేదంటే ఎమ్మెల్యేలే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారినప్పుడు పార్టీ ఫండ్గా ఇచ్చి పార్టీలోకి చేరడము సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలు. ఇవాళ రేపు ఎక్కడ ఎటువైపు పార్టీ ఏ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఆ పార్టీలోకి జంపింగ్లు ఎక్కువగా చూస్తుండే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇదే బీఆర్ఎస్ తోపు తురుము తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనుకున్న వాళ్ళు కూడా ఆయన్ని విడిచి మళ్ళీ ఆయన పక్కనే ఉన్న వ్యక్తులు, కుడిభుజం ఎడభుజంలో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసారు కదా. బెల్లం ఉంటే చేమలు చేరినట్టుగా వస్తున్నారు. బట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఊరికే రారు. ఒకటి, వీళ్ళు ఫేవర్గా ఉండాలి, వీళ్ళు పనులు అవ్వాలి, మేము ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఒక పరపతి కోసం ఒక స్టేజ్. అంటే ఒక పదవిలో ఉన్నప్పుడు చుట్టూ ఒక మంది మార్పులు 100 మంది మనుషులు అందరూ ఉంటారు. రోజుకి ఎవడో ఒకడు కలుస్తూ ఉంటాడు. అన్న అది కావాలన్నా, అన్న ఇది కావాలన్నా. ఒక్కసారి పదవి పోయేసరికి ఒక్కడైనా తలుపు తడతాడా? ఆ పాలవాడు పేపర్ వాడు తప్ప గౌడు రాడు. అవునా కదా? అదంతా వీళ్ళు ఒక్కసారి మరి దానికి అలవాటు పడిపోవడం వల్ల ఏంటో దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అరే లేదు, మళ్ళీ మనం గవర్నమెంట్ వైపు వెళ్ళాలి, సింపుల్ వెళ్ళిపోవడం. గవర్నమెంట్లో అవసరం ఉంటే ఓకే, అవసరం లేకపోతే మళ్ళీ ఇటు పార్టీ ఫండ్ ఇచ్చుకొని వెళ్ళాలి. లేదు, గవర్నమెంట్కి అవసరమైతే వీడు వెళ్ళి బాబు వస్తావా, నీకు ఎంత ఇస్తామా, అది ఆడేదో బేరం, అట్లా సర్వసాధారణం. సో అట్లాంటి వ్యవహారంలోనే రేవంత్ రెడ్డి గారిని దొరకబట్టారు అనేది ఒక న్యూస్ నడుస్తుంది. అది ఖచ్చితంగా స్కెచ్ చేసిన అంశం అనేది క్లియర్. ఎందుకంటే ఎవడు కావాలని అలా చేయడు, అంత ఓపెన్గా చేయడు. మరి వీళ్ళెవరు, మిగతా నాయకులు ఎవరు చేయలేదా అని అంటే ఇంకా వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. సర్వసాధారణం కదా. అయితే ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా కూడా రేవంత్ రెడ్డి గారి కదలికలు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని క్లియర్గా తెలుసుకొని ఆ విధంగా కెమెరా ఏదో పెట్టి సెట్ చేసి స్టింగ్ ఆపరేషన్లా చేసి ఇరికించారు అనేది ఒక వార్త. సో ఆయన నట్టింట్లోకి వెళ్ళి మరీ తీసుకొని వచ్చేసారు. ఆయన ఆ రోజు చాలా ఫీల్ అయ్యాడు. కూతురు ఎంగేజ్మెంట్ కూడా లేనట్టుగా అన్నాడు. ఆ రోజు సవాల్ చేశాడు, మళ్ళీ నేను ప్రతీకారం తీర్చుకుంటున్నా. దానికి తగ్గట్టుగా ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. చూడండి, అసలు అట్టు వేసి తిరగేసినట్టుగా ఆయన ప్లేస్లోకి ఈయన వచ్చాడు, ఈయన ప్లేస్లోకి ఆయన వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కోర్టులో ఉంటే ఇదైతే అంశం ఏదైతే ఉందో అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదో చేశారు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిటిషన్ కూడా వేశారు గత కొద్ది నెలలుగా కిందట. ఎప్పుడో పక్క రాష్ట్రంలో ఏదో ఒకటి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాదు మధ్యప్రదేశ్కు ఎక్కడికో మార్చారు, అక్కడికి వేయండి అని వేస్తే సుప్రీంకోర్టు సమన్లు కూడా ఇచ్చిందంట. హైకోర్టుకి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట. బట్ ఏమి రిప్లై లేదు. అదే చెప్తున్నాను కదా, కోర్టులు ఒక జడ్జిమెంట్ పాస్ చేసినా లేదా ఒక రూల్ పాస్ చేసినా, ఒక స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని అమలు పరచాల్సింది, చేయాల్సింది ప్రభుత్వాలు, ప్రధానంగా లా అండ్ ఆర్డర్ చూసుకున్న పోలీసు. వాళ్ళేం చేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు గతంలో కూడా అమరావతి సమయంలో ఆయన ఎవరు, గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉండేవారు స్టార్టింగ్లో. ఆయన మీద అసలు ఎన్ని సందర్భాలు హైకోర్టు అక్షింతలు వేసిందో రోజు న్యూస్లో చూడటమే. మరి అమలు చేయాల్సింది ఎవరు? ఆయన తీసుకొని కింద స్థాయిలకు ఆర్డర్స్ పాస్ చేస్తే ఎక్కడెక్కడ సెటరేట్ చేస్తాడు. ఆయనే ఊరుకుంటే ఏమవుతుంది? అంతేగాని న్యాయమూర్తి గారు వచ్చి బాబు వీడి మీద ఫైన్ వేసాను 500 వీడికి జైలు శిక్ష విషయాలు చెప్పి న్యాయమూర్తి గారు వెళ్ళి జైల్లో పెట్టరు కదా.
అట్లా అయిపోయింది. కాబట్టి పక్క రాష్ట్రంగా మారిస్తే వాస్తవాలను బయటకు వస్తాయి కదా అని జగదీష్ రెడ్డి గారు, సత్యవతి గారు వేశారని న్యూస్లో చూశాను నేను. మేబీ చూద్దాం. అలా అయితే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా హైదరాబాద్ కోర్టు కాకుండా అటు మద్రాసుకో లేకపోతే పక్క రాష్ట్రం ఏదో మార్చిందని కూడా RRR గారు రఘురామకృష్ణరాజు గారు కూడా పిటిషన్ పెట్టారు. మరి దాని గురించి ఏమైంది? ఎక్కడ క్లారిటీ, ఏ అంశము లేదు, ఎవరేం మాట్లాడలేదు. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ నుంచి అమిత్ షా గారి మీద కొన్ని ఏదైతే ఫేక్ వీడియోస్ ఉన్నాయో దాని నుంచి అతని మీద రేవంత్ రెడ్డి గారి నోటీసులు కూడా అవును, రిజర్వేషన్ సంబంధించి. అవును, దాని గురించి ఏం చెప్తారు? రిజర్వేషన్ సంబంధించి కూడా అసలు యాక్చువల్గా 1వ తేదీకి హాజరు అవ్వాలని చెప్పి ఏదో వచ్చాయి నోటీసులు వచ్చాయి. బట్ ఆయన చెప్పాను కదా, నేను మొన్న చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, దేన్ని ఒక వీడియో చూసి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తాడు ఆయన. ఆ వీడియో చేసింది నేను కాదు, లేదా ఎడిటర్ ఎవరు నాకు తెలియదు. గాంధీ భవన్ నుంచి ఆ వీడియో వెళ్ళిందని కొన్ని వార్తలు వస్తాయి. గాంధీ భవన్ నుంచి వెళ్ళినా కూడా ఆ ఛానల్ గాంధీ భవన్ నుంచి ఏ ఛానల్కి వెళ్ళింది? గాంధీ భవన్ నుంచి పంపించిన వ్యక్తి ఎవరు? ఎక్కడైతే పిసిసి ప్రెసిడెంట్ అక్కడ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోనీ ఆ పిసిసి ప్రెసిడెంట్ దాని నుంచి వెళ్ళింది, ఆయన ఐడి నుంచి వెళ్ళింది అనుకుందాం. నేను పెట్టలేదు, నేను అడిగేం చెప్పలేదు పెట్టమని. వాడు పెట్టిన వ్యక్తి ఎవడో నాకు తెలియదు, మీరు కనుక్కోండి. ఇవి మేబీ నాది హ్యాక్ చేశారేమో అంటాడు, లేదా ఆ గాంధీ భవన్లో ఉండే వ్యక్తి ఎంప్లాయ్ ఎవరు ఉంటారో వాడు పెట్టాడేమో, నా మీద అభిమానం కొద్దీ వాడు అలా పోస్ట్ చేసి పెట్టుంటాడు. సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా ఫేవర్గా పెడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్న వాళ్ళు ఒకలా పెడతారు, చంద్రబాబు గారు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఒకలా పెడతారు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్తే పెడుతున్నారా, బాబు గారు చెప్తే పెడుతున్నారా? లేదు కదా. సో నాకు తెలియని అంశం, నాకు నా మీద అభిమానం కొద్ది పెట్టారేమో, నేనైతే ఎక్కడేం అనలేదని అంటారు. అందుకే మేబీ వెళ్ళినట్లేరు. ఆయన ఇవాళ ప్రచార సభల్లో కూడా ఉన్నారు కదా ఆయన, రేవంత్ రెడ్డి గారు. మరి ఎక్కడ వెళ్తారు అంటే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి లా పట్టాలేని లాయర్లు అయిపోయారు. కేసులంటే భయం లేకుండా కూడా వెళ్ళిపోయింది. లా పట్టాలేని లాయర్లు అంటే సోషల్ మీడియాలో ప్రతిదీ అవేర్నెస్ క్రియేట్ అయిపోతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు దాని ఉపయోగం కన్నా దుర్వినియోగం ఎక్కువ, అంటే యూసేజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల కూడా చాలా వరకు మంచి విషయాలు తెలుస్తున్నాయి, ఆధ్యాత్మికపరంగా కానీ చరిత్రపరంగా కానీ. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిజంగా ఏం చేశారు, బ్రిటిష్ దేశ నాయకుల్లో గాంధీ నెహ్రూ పేర్లే వినిపిస్తున్నాయి, మిగతా నాయకులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్రాణాలను అర్పణం చేశారు, వాళ్ళందరి పేర్లు కూడా తెలుస్తున్నాయి సోషల్ మీడియా వల్ల. ఎవడెవడు గతంలో పతివ్రతగా పేర్లు తెచ్చుకున్నాడు, ఇప్పుడు వాడు బండారం ఏంటి కూడా తెలుస్తుంది. ఎక్కడ గుడి ఉంది, ఎక్కడ బడి ఉంది, ఎక్కడ మసీదు ఉంది, అవి కూడా తెలుస్తున్నాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. కొన్ని సోషల్ మీడియాలు క్రియేట్ చేయబడుతున్నాయి, ఎట్లా ఉందట ఎట్లా ఉందంటే ఇదేదో ఫేక్ లాగా ఉంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ షిరిడి సాయిబాబా గారి బర్త్డే. ఒకడెవడో షిరిడి సాయిబాబా గారు ఫలానా రోజు పుట్టాడని చెప్పి దాని బర్త్డే కూడా చేసేస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఎప్పుడు పుట్టారో ఎలా పుట్టారో అని ఎవరికి తెలియదు, నిజంగా ఏ మతస్థులు కూడా తెలియదు. చాలామంది ఆయన ముస్లిము అందుకే మసీదులో ఉన్నాడు అంటారు, ఆయనకి చెవి కుట్లు ఉన్నాయి కాబట్టి అందుకే హిందూ అని అంటారు. కాదు, ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు మతం. కాకపోతే ఆయన నోటి నుంచి అట్లా అల్లా పేరు వచ్చి కానీ ముస్లిం అని అనేస్తారు. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఆయన ముస్లిం గురువు అయినా సరే మా హిందువులను పూజిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద ఆయన డైలాగ్ రాశాడు. కానీ అది తప్పదు. అంటే కొన్ని సోషల్ మీడియాలో ఇలాంటి రాంగ్ కూడా క్రియేట్ చేయబడుతున్నాయి, కాదనట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు దీనివల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలియడం వల్ల పట్టాలేని లాయర్లు అందరూ అయిపోతున్నారు. చట్టంలో ఉండే లూప్ హోల్స్ కూడా పట్టుకొని రన్ అయిపోతున్నారని అనిపిస్తుంది. మేబీ మరి సామాన్యుడే తప్పించుకుంటున్నా లేనిది నిజంగా ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి ఆయన తెలివితేటలు ఉండవా? అంటే రిజర్వేషన్ అంశం బీజేపీకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడబోతుందనే ఉద్దేశంలోనూ మరే ఇతర కారణాల వల్ల దాన్ని సీరియస్గానే తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ క్యాన్సిల్ చేస్తామని నేను చెప్పలేదే. ఇంకా సిఏఏ మీద అయితే ఉంది కానీ వాళ్ళకి రిజర్వేషన్ గురించి ఎప్పుడు వాళ్ళకి లేదు. ఈ ఇంపాక్ట్ బీజేపీ వాళ్ళ మీద కూడా కాదు, ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళ మీద కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా రిజర్వేషన్ తీయించేస్తామంటున్నారు అన్నట్టుగా కూడా అన్నారు. దానికి మోహన్ భగవత్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎప్పుడు రిజర్వేషన్లకి తీసేస్తామనలేదు అన్నట్టుగా. కాబట్టి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండి ఆయనే అది ఇది చేసుకున్నప్పుడు ఈయన మరి మొన్న ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇంక ఈయన ఎలా నడిపిస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.